భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యములోని 14వ అధ్యాయము ఛత్రదాన మహిమ. శృతదేవ మహాముని ఇలా పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడే సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలుగకుండా ఉండుటకై గొడుగులను ఇచ్చిన వారి పుణ్యము అనంతము. దానిని వివరించే కథను వినుము. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించే కథ ఇది. వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కలడు. మహావీరుడు అగు అతడు ఒకప్పుడు వేటకు వెళ్ళెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను వేటాడి అలసి అచ్చట ఉన్న మునుల ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ ఆశ్రమము శతర్చినులను మునుల ఆశ్రమము. అచ్చట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్యస్మృతి లేని తపోదీక్షలో ఉండిరి. ఆ విషయమును ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధాలుగా పలుకరించినను వారు సమాధానమియ్యకపోవుటచే రాజు వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకులు అచ్చటికి వచ్చి రాజును వారించారు. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇట్టివారిపై కోపము కూడదని వారు పలికారు. అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి, మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిపోయిన నాకు ఆతిథ్యమును ఇవ్వండి అని పలికెను. అలసట వలన కోపముతో పలికెను. అప్పుడు వారు, రాజకుమారా, మేము భిక్షాన్నమును తినువారము. మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము నీకు ఆతిథ్యమును ఇవ్వజాలము అని చెప్పారు. అప్పుడు హేమకాంతుడు, ప్రభువులమగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించే ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వానిని పొందికూడా మీరు మా ఎడల ఈ విధంగా ఉండరాదు. కృతజ్ఞులైన మిమ్మల్ని చంపినా కూడా తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపివేసెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయారు. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టారు. ఆశ్రమమును పాడు చేశారు. పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపగించెను. నీవు రాజుగా ఉండదగవని అతన్ని దేశము నుండి వెళ్ళగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశబహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవించసాగెను. ఈ విధంగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యా దోషమున నిలుకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచుండెను. వైశాఖ మాసమున త్రితుడు అనే ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు అతన్ని చూసి జాలిపడెను. మోదుగ ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగు చేసెను. తన వద్ద సోరకాయ బుర్రలో ఉన్న నీటిని జల్లి అతని సేద తీర్చెను. త్రితుడు అతడు చేసిన ఉపకారములచే సేద తీరి సోరకాయ బుర్రలోని నీరు త్రాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా ఉండెను. హేమాంగదుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే అతనికి గల పాపములన్నీయూ పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు అతని ప్రాణములను గొనిపోవవచ్చారు. హేమకాంతుడు వారిని చూసి భయపడ్డాడు. వైశాఖమాసమున మోదుగాకుల గొడుగును సోరకాయ బుర్రనీటిని ఇచ్చిన పుణ్యబలము వలన అతనికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి
విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగదుణ్ణి భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగదుణ్ణి వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యెను, పాపహీనుడయ్యెను. ఇందులో సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు, మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున అతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణసంపన్నుడు, నీకు సాటి అయినవాడు. కావున అతన్ని రాజుగా చెయ్యుమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుణ్ణి హేమాంగదుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు వెళ్ళెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుణ్ణి తండ్రియగు కుశకేతువు వద్దకు గొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి అతనికి హేమాంగదుణ్ణి అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను, స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషముతో తన పుత్రుణ్ణి స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమును ఇచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరింపబోయెను. విశ్వక్సేనుడు కూడా కుశకేతువును హేమాంగదుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకు వెళ్ళెను. హేమకాంతుడు మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖమాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణుప్రీతికి పాత్రుడయ్యెను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞానియై ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వసంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వభోగములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపమును దహించునవి, ధర్మార్థ కామమోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమును ఇచ్చునని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.